సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ లవర్. నాకు తెలుసు నేను చాలా రోజుల తర్వాత బ్లాక్ లవర్ వీడియో చేస్తున్నా. గైస్ ఏం చేయమంటారు గైస్, నేను వీడియో చేయడానికి వెళ్తున్నా కానీ ఏదో ఒకటి అయిపోతుంది. నాకు వీడియో చేయడానికి టైమే దొరకట్లేదు. సో ఫైనల్లీ రంజాన్ కూడా అయిపోయింది కాబట్టి నేను ఇవాళ వీడియో చేయడానికి కూర్చున్నా. కానీ మధ్యాహ్నం కూర్చున్న వెంటనే నాకు సౌండ్లు వినిపించాయి. సీరియస్లీ గైస్, ప్రస్తుతం నాది బ్యాడ్ టైం నడుస్తుంది బ్రో. ఏది చేయాలన్నా అవ్వట్లా. పైగా మీరందరూ నా వీడియో కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అందుకనే ఎలాగైనా వీడియో చేయాలని చెప్పి రాత్రి కూర్చున్నా. కానీ గైస్ నేనైతే ప్రామిస్ చేస్తున్నా మీ అందరికి, ఈసారి నుంచి ప్రతిరోజు లేకపోతే ప్రతి 2 days కి ఒకసారి కంపల్సరీగా బ్లాక్ లవర్ వీడియో వచ్చింది. పెద్ద వీడియో రాదు, మినిమం 10 minutes వీడియో అయితే వచ్చింది, లేదంటే మ్యాక్స్ 15 minutes గైస్. దీనికన్నా ఎక్కువ వెళ్తే నా ఫోన్ చచ్చిపోయేది. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇంతకీ పీవీఎస్ చాప్టర్లో ఏం జరిగిందో మీరు అందరూ ఆల్మోస్ట్ మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే చాలా రోజులైంది. సో మీ అందరి కోసం ఒక చిన్న రీక్యాప్. సో పీవీఎస్ చాప్టర్లో మొదటిగా మనకి ఆస్థ యొక్క ట్రైనింగ్ ని చూపించారు. ఆ ట్రైనింగ్ తర్వాత మన ఇచ్చిక వచ్చి యామి యొక్క ఫ్లాష్ బ్యాక్ ని చెప్పింది. ఆ ఫ్లాష్ బ్యాక్ వినిన తర్వాత మన ఆస్థకి అండ్ ఇచ్చిక మధ్యలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యేది. లిటరల్లీ వీళ్ళిద్దరూ కొట్టుకోవడానికి వెళ్తారు. సో ఇక్కడ వరకు మనం పీవీఎస్ చాప్టర్ లో మాట్లాడుకున్నాం. ఇంక ఈ వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. బ్లాక్ లవర్ చాప్టర్ 343. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనం ఇచ్చిక యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ని చూసుకోవచ్చు. ఇక్కడ తను తన డార్క్ యూజెస్ ని ఉపయోగించి డార్క్ క్లోక్ బ్లాక్ వారియర్ లా మారింది. ఇలా మారిన వెంటనే మన ఇచ్చిక తన ఎబిలిటీస్ ని ఉపయోగించి ఆస్థని తన వైపుకి లాగేసుకొని కొన్ని స్లాష్లు చేసిద్ది. బట్ మన ఆస్థ తన డెవిల్ యూనియన్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఆ స్లాష్ ని తన యాంటీ మ్యాజిక్ తో ఎరేస్ చేసేస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే తను యాంటీ మ్యాజిక్ ని ఉపయోగించి మ్యాజిక్ ని న్యూట్రల్ చేసేసాడు. అండ్ మీ అందరికి నేను పీవీఎస్ చాప్టర్ లో చెప్పా అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక్కడ మ్యాజిక్ ఇంకా యొరుకు అంటే ఒకటే. మ్యాజిక్ ని డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. ఇంక ఈ ల్యాండ్ ఆఫ్ సన్ లో దీన్ని యొరుకు అని పిలుస్తారు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన ఇచికకి అర్థమైపోయేది ఈ ఆస్థ మీద తన మ్యాజిక్ పనిచేయదని. అందుకనే తన మీదకి ఒక కిక్ వేసి కొట్టిద్ది. లిటరల్లీ మన ఆస్థ ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది చూసి మన ఇచిక ఆస్థ పని అయిపోయిందిలే అని చెప్పి తను అనుకుంది. కానీ మన ఆస్థ ఆ వాటర్ ఫాల్స్ లోపల నుంచే తను ఒక స్లాష్ ని కొడతాడు. అది చూసి మన ఇచిక కొంచెం సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యేది. కానీ తను వెంటనే ఆ అటాక్ ని డాట్ చేసిద్ది. కానీ మన ఆస్థ వెంటనే తన దగ్గరికి వచ్చేసి ఇంకో అటాక్ చేయబోతాడు. కానీ మన ఇచిక దాని నుంచి కూడా తను డాట్ చేసిద్ది. దానికి పైగా తను ఇప్పుడు డార్క్ యూజెస్ బ్లాక్ స్టాండ్ ని ఉపయోగించిద్ది బ్రో. తిను లిటరల్లీ అటాక్స్ మీద అటాక్స్ ఉపయోగిస్తూనే వెళ్తుంది. దీంతో ఏమైందంటే తను ముందున్న అపోనెంట్స్ ని ఈజీగా తన వైపు పుల్ చేయగలదు. పైగా తన బేసిక్ ఎబిలిటీస్ కూడా మ్యాక్స్ లో పెరిగిపోతాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే తనకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు, ప్లస్ తనకి స్వార్డ్ ఫైటింగ్ కూడా వచ్చు. పైగా తను ఇప్పుడు ఈ బ్లాక్ స్టార్ ఎబిలిటీని ఉపయోగించి అపోనెంట్స్ ని కూడా తన వైపు లాక్కోగలదు. కాబట్టి ఒక రకంగా తిను అపోనెంట్స్ యొక్క మూవ్మెంట్స్ ని హ్యాంగ్ చేయగలదు. దాని వల్ల తినికి ఒక ఓపెనింగ్ దొరికిద్ది. దాంతో ముందున్న అపోనెంట్ ని ఒకే దెబ్బతో తను ఖతం చేసేయగలదు. సో ప్రస్తుతం తను ఆస్థాని కూడా ఇలాగే ఫినిష్ చేసేద్దామని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్ లో వచ్చింది. పైగా తను చెప్పిద్ది కూడా, నువ్వు ఎప్పుడు నన్ను ముట్టుకోలేవు అని చెప్పి తను అనిద్ది. కానీ మన ఆస్థ తన దగ్గర ఉన్న డీమన్ డిస్ట్రాయర్ ని బయటికి తెచ్చి ఇచ్చిక యొక్క స్టార్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇక్కడ ఇచ్చిక అండ్ ఆస్థ యొక్క పవర్ లెవెల్స్ ఈక్వల్ గా మ్యాచ్ అయ్యాయి. బట్ ఈ ఫైట్ ని గెలవాలంటే వీళ్ళిద్దరూ జెటర్ ని పీక్స్ లో ఉపయోగించాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే జెటర్ ని ఎక్కువసేపు ఉపయోగిస్తారో వాళ్ళే ఈ ఫైట్ గెలిచినట్టు. అందుకనే మన ఆస్థ ఈ ఫైట్ ని ఒకేసారి ముగిచ్చేద్దాం అని చెప్పి ఇచ్చిక మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ మన ఇచ్చిక ఆ అటాక్ ని డాట్ చేసి మళ్ళీ మన ఆస్థ హెడ్ మీద ఒక షాట్ ఇచ్చిద్ది. దాంతో మన ఆస్థ కింద పడిపోతాడు. ఇంకా మన ఇచ్చిక చెప్పిద్ది, ఇట్ ఈస్ ఆబ్వియస్, ఒక హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో నువ్వు జస్ట్ జెటర్ ని ఉపయోగించి నాతో నువ్వు గెలవలేవు. ఇంతకీ నువ్వేదో విజర్డ్ కింగ్ అవ్వాలని అనుకుంటున్నావు కదా, అసలు నువ్వు అది ఎలా అవ్వగలవు? నీ దగ్గర రియల్ స్కిల్స్ లేదు, నీ దగ్గర కన్వెన్షన్ లేదు. అసలు నీలాంటి ఒక వ్యక్తి విజర్డ్ కింగ్ ఎలా అవ్వగలడు అని చెప్పి తను ఆస్థని అంటూ ఉండిద్ది. అప్పుడు కింద నుంచి మన ఆస్థ చెప్తాడు, నిజానికి నీకు నా మీద కెప్టెన్ యామి మీద కోపం ఉంది, కానీ దానికన్నా ఎక్కువ నీ హార్ట్ లో ఇంకేదో ఉంది అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఇచ్చిక చెప్పిద్ది, ఏదో నా గురించి మొత్తం తెలిసినట్టు యాక్ట్ చేయమాక, యు ఫూల్ అని చెప్పి తను అనిద్ది. కానీ మన ఆస్థకి మాత్రం అర్థమైపోయింది, ఇప్పుడు తను తన దగ్గర ఉన్న ఆ జెటన్ ఎబిలిటీని పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తే కళ్ళు మూసుకొని ఈ ఫైట్ తను గెలిచేయచ్చు అని చెప్పి తనకు అర్థమైపోయింది. అందుకనే నేను ఇప్పుడు ఫీల్ అవ్వగలుగుతున్నా, ఐ కెన్ విన్ దిస్ ఫైట్ అని చెప్పి తను జెటన్ ని ఉపయోగించడానికి వెళ్తాడు. ఇంకా ముందు నుంచి మన ఇచ్చిక కూడా జెటన్ ని ఉపయోగించడానికి వెళ్ళిద్ది. బట్ అప్పుడే మన రియు
వచ్చి వీళ్ళిద్దరిని ఆపేస్తాడు. వీళ్ళ ఫైట్ ఇక్కడే ఆగిపోయిద్ది. ఇక్కడ మన ఇచిక చెప్పిద్ది, క్షమించండి నా కత్తి మీకు తగిలింది, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి తను అనిద్ది. కానీ మన రియు చెప్తాడు, ఏం పర్లా, ఇంతకీ ఆస్తా నీకు కూడా ఏం కాలేదు కదా, నువ్వు కూడా బానే ఉన్నావు కదా అని చెప్పి తను ఆస్తాని అడుగుతాడు. కానీ మనం ఇక్కడ ఆస్తని చూసుకోవచ్చు, ప్రస్తుతం తను కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే తను జటన్ని ఫీల్ చేయగలడు. తను నిజానికి ఇక్కడ ఏదో చేద్దామని అనుకున్నాడు, కానీ ఎన్ ది ఎండ్ తను జటన్ని ఉపయోగించలేకపోయాడు. ఏదో తన్ని ఆపేసింది. బట్ అది ఏంటిదో మన ఆస్తాకి అర్థం కాల. కానీ మన ఆస్తా సారీ చెప్తాడనమాట రియుకి, నీ చేతి మీదకి అటాక్ చేశా, నన్ను క్షమించు అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన రియు కూడా చెప్తాడు, ఏం పల్లా, ఇంతకి నీ మీద చాలా బ్లడ్ ఉంది, పద మన హీలర్ నిన్ను కూడా ఫిక్స్ చేసేస్తాడు అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన రియు కొంతమంది ఇంట్రూడర్స్ ని సెన్స్ చేస్తాడు. ఇంకో తను చెప్తాడు, దేర్ ఆర్ హియర్, వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అని చెప్పి తను అంటాడు. ఇంతకీ ఇక్కడికి వచ్చింది ఇంకెవరో కాదు, మన సిస్టర్ లిల్లీ, ఇంకా తనతో పాటు ఇద్దరు పాలాడిన్ అయితే ఉంటారన్నమాట. ఇక్కడ మన సిస్టర్ లిల్లీ చెప్పిద్ది కూడా, అయితే ఇదేనా ల్యాండ్ ఆఫ్ సన్, నేను దీన్ని కథల్లోనే విన్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్పి తను అనిద్ది. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి లూషియస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ లూషియస్ ముందు మనం మోరిస్ ఉంటాడనమాట. మనోడు ఇంకా బ్రతికే ఉన్నాడు. పైగా తిను ఒక్కడే కాదు గైస్, ఒక్కసారి మీరు లూషియస్ పైన లుక్ చేసుకుంటే ఇక్కడ మన డార్క్ ట్రేడ్ గ్యాంగ్ మొత్తం బానే ఉన్నారు. మేబీ వీళ్ళు కూడా పాలడన్స్ లా మారిపోయి ఫ్యూచర్ లో ఆసాతో ఫైట్ చేయొచ్చు మేబీ. కానీ ఇక్కడ మన లూషియస్ వచ్చి మన మోరిస్ ని టచ్ చేస్తాడు. ఇక్కడ తను టచ్ చేసిన వెంటనే మన మోరిస్ యొక్క బాడీ మొత్తం రికవర్ అయిపోయింది. లిటరలీ తనకి కళ్ళు కూడా వచ్చేస్తాయి. ఇది చూసి మన మోరిసే కంగారు పడిపోతాడు. తను చెప్తాడు, దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్, దీన్ని మనం హీలింగ్ మ్యాజిక్ తో కంపేర్ కూడా చేయలేము, ఎందుకంటే అసలు నాకు కళ్ళే లేవు, కానీ మీరు నాకు కళ్ళు తెప్పించారు, ఒక రకంగా మీరు ఒక దేవుడే పోయారు అని చెప్పి తను అంటాడు. బట్ మన లూషియస్ ఈసారి తన తల మీద టచ్ చేసి తన మెమరీస్ ని కూడా వైప్ అవుట్ చేసేస్తాడు. పైగా తనకి ఆర్డర్స్ కూడా ఇస్తాడు, నీ దగ్గర ఉన్న ఆ సైన్స్ ఇంకా నువ్వు చేసే ఆ బాడీ మ్యాజిక్ చాలా ఇంక్రెడిబుల్ గా ఉంటాయి, నాకు నచ్చాయి, నువ్వు ఇప్పుడు ఈ ప్రపంచం యొక్క మంచి కోసం వాటిని ఫుల్ ఎక్స్టెంట్ లో వాడాలి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన మోరిస్ బి లైక్, ఎస్ సర్, నేను ఈ ప్రపంచం యొక్క మంచి కోసమే వాటిని వాడతానని చెప్పి మనోడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత మన లూషియస్ సిస్టర్ లిలీని పిలుస్తాడు. ఇంకా తను వచ్చిన తర్వాత చెప్తాడు, ఇక్కడ నుంచి చాలా దూరంగా వెళ్తే మనకు ఒక ల్యాండ్ వచ్చింది, దాని పేరే ల్యాండ్ ఆఫ్ సన్. ఈ కంట్రీ ఫ్యూచర్ లో మన ప్లాన్స్ కి అడ్డుపడచ్చు, సో అందుకనే ఇప్పుడే వెళ్ళి ఈ కంట్రీని డిస్ట్రాయ్ చేసేయని చెప్పి తను సిస్టర్ లిల్లీకి ఆర్డర్స్ ఇస్తాడు. అందుకనే మన సిస్టర్ లిల్లీ ల్యాండ్ ఆఫ్ సన్ ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చింది. కానీ ప్రెజెంట్ లో చూసుకుంటే మన సిస్టర్ లిల్లీకి అసలు మనుషులు కనపడరు అనమాట. ఈ ప్లేస్ లో ఏంటి మనుషులు లేరు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే మన సిస్టర్ లిల్లీకి ఒక స్ట్రేంజ్ గేట్ కనిపించింది. ఇంకా అది చూడంగానే వీళ్ళందరూ దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తారు. పైగా ఇక్కడ ఉన్న ఈ రెండు పాలాడిన్స్ నుంచి ఒక పాలాడిన్ బీస్ట్ మ్యాజిక్ ని ఉపయోగించగలడు. సో తను ఈ మ్యాజిక్ ని ఉపయోగించి ఇక్కడ ఎప్పుడో సీల్ చేసిన 5 హెడెడ్ డ్రాగన్ ని తను లేపేస్తాడు అనమాట. అంటే తన కంట్రోల్ లోకి తీసేసుకుంటాడు. ఐ థింక్ ఈ డ్రాగన్ మీ అందరికి గుర్తుందని అనుకుంటున్నా. మనకి కెప్టెన్ యామ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ లో ఈ డ్రాగన్ గురించి చెప్పారు. ఇది ఒక ఈవిల్ డ్రాగన్, ఈ డ్రాగన్ వల్లే స్కై మొత్తం బ్లాక్ అయిపోయిందని చెప్పి అప్పుడు చెప్పారు. సో ప్రస్తుతం ఈ డ్రాగన్ మళ్ళీ వచ్చేసింది. అది చూసి మన సిస్టర్ లిల్లీ చెప్పింది కూడా, ఇప్పుడు ఈ హోలీ డ్రాగన్ ఈ సిటీని డిస్ట్రాయ్ చేయడానికి మనకి చాలా ఉపయోగపడింది, మనం ఈ డ్రాగన్ పవర్స్ తో ఈ ప్రపంచాన్ని మార్చేద్దామని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే మన రియూజన్ 7 మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తారు. వీళ్ళు అసలు కల్లో కూడా ఊహించలా ఈ డ్రాగన్ ని చూసే పుణ్యం వీళ్ళకి దక్కిద్దని. కానీ ఫైనల్లీ ఆ డ్రాగన్ వీళ్ళ కళ్ళ ముందుకు వచ్చేసింది. ఇంకా మన ఇచిక చెప్పిద్ది కూడా, ఈ రీజన్ 7 ఇక్కడ ఉన్నంత కాలం ల్యాండ్ ఆఫ్ సన్ ని ఎవరు టచ్ లేరు అని చెప్పి తను అనిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఆస్తా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మనోడు ఇంకా ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. తనకి ట్రైనింగ్ ఇచ్చేది ఇంకెవరో కాదు, మన రీజన్ 7 లోనే ద స్ట్రాంగెస్ట్ మెంబర్ అన్నమాట. ఇంకా తన పక్కన ఇంకో మెంబర్ కూడా ఉంటాడు. ఐ థింక్ మీ అందరికి గుర్తుంటే నేను ఇందాక చెప్పా, మన ఆస్తా జటన్ని ఉపయోగించడానికి వెళ్ళినప్పుడు తను ఉపయోగించలేకపోయాడు, ఏదో తన్ని ఆపేసింది అని నేను అన్నాను కదా. అది అసలు ఎందుకు జరిగింది, మన ఆస్తా యొక్క వీక్నెస్ ఏంటిది, మన ఆస్తా ఎవరికి భయపడతాడో మనకి ఈ వ్యక్తే చెప్తాడు అనమాట. ఇంతకీ తను ఆస్తా గురించి ఏం చెప్పాడో తెలుసుకోవాలనుకుంటే మీరు నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు ఆగాల్సిందే. అది వచ్చేసిద్ది గైస్, ఆల్మోస్ట్ రేపైనా ఎల్లుండైనా వచ్చేసిద్ది. నేనైతే రేపే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. ఎడిటింగ్ ఫాస్ట్ గా అవ్వకపోతే అది ఎల్లుండి వచ్చింది. బట్ ఈ 2 days లో వీడియో రావడం మాత్రం పక్కా. సో ఈ వీడియోకి కుదిరితే 500 likes అయినా కంప్లీట్ చేసేయండి. సరే 1K పట్ల 500 మీరు చేసేయగలరు. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.
కాకండి. ఇంక వీడియో అయితే ఇంతవరకే. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.